మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా కనగల్ మండలం జీఏడవెల్లి విలేజ్ లో గుట్కాకు వ్యసనానికి బానిసైనటువంటి ఒక వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గుట్కా అసలు ఎందుకు తినవలసి వచ్చింది, అసలు తింటే ఏమైంది, అసలు దాని అలవాటు యొక్క ఎలా మార్చుకున్నాడని చెప్పేసి పూర్తిగా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, అసలు ఎలా జరిగింది, నీకు ఏమైంది, అసలు గుట్కా ఎప్పటి నుంచి అలవాటు ఉంది నీకు? నేను 1988 నుంచి మోటార్ గ్రీడ్ అయిపోయింది. మోటార్ గ్రీడ్ నుంచి లారీ తోలుతుంటే నిద్ర కావాలక చిన్న చిన్నగా అలవాటు అయ్యి. అంటే ఫస్ట్ నుంచి కూడా నువ్వు డ్రైవర్? ఓకే ఓకే. అంటే ఎన్ని సంవత్సరాలు తోలినావు? నేను దగ్గర 30 సంవత్సరాలు. అంటే నీకు ఇప్పుడు అలవాటు అయింది మరి? 88 నుంచి స్టార్ట్ అయ్యింది. నువ్వు 30 ఏళ్ళ నుంచి కంటిన్యూగా చేస్తున్నావు. అంటే ఇట్లా నీకు పెయిన్ వచ్చిందా, లేకపోతే అసలు ప్రాబ్లం ఎప్పుడు తెలిసింది? నాకు 2 నెలల క్రితం ఇక్కడ చిన్న కురుపు లెక్క అయ్యి. ఓకే. కురుపు లెక్క అయ్యి ఇక అన్నం తిని రాకుంటాయి చేస్తాకని ఇక హాస్పిటల్కి పోయినా. ఓకే. హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో వాళ్ళు టెస్టులు పంపించాలని చెప్పి డాక్టర్ అని ఇంత కట్ చేసి టెస్ట్ పంపించారు. టెస్ట్ పంపించినాక ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఇట్లా తేలింది, ఇది క్యాన్సర్ అని. ఓకే. తేలితే ఇక దాన్ని పెట్టుకొని హైదరాబాద్ బసవతారక. ఈ హాస్పిటల్? బసవతారక. ఓకే ఓకే. బసవతారక హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో వాళ్ళు చూసి నీకు ఫస్ట్ స్టేజ్లో ఉంది, ఆపరేషన్ చేస్తే ఏం కాదని చెప్పారు. నాకు ఇంట్లో వరకు కట్ చేయాలి అని చెప్పారు. ఏం కట్ చేయాలన్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నది దగ్గర దగ్గర బోన్స్ ఉంటుంది, ఆ బోన్స్ కట్ చేసారు. కట్ చేసి ట్రీట్మెంట్ చేసారు. చేసినాక ఇక మొన్న ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపారు. మళ్ళీ 10 రోజుల తర్వాత రాన్నారు. ఇక వచ్చాను. మళ్ళీ 10 పండుగ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను. అవి చూసి మళ్ళీ రిపోర్ట్ చూసి చేసి ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు నీలాగా చాలా మంది తింటా ఉన్నారు, అలాంటి వాళ్ళకు నువ్వు ఎలాంటి సందేశం ఇస్తావు? ఇప్పుడు నేనే బలైపోయినా. నా తోటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఉంటే ఇప్పటికైనా నన్ను చూసి మానేసి మంచిగా జీవితం గడపాలని కోరుకుంటాను. నేను ఆర్టీ డ్రైవర్, ఇప్పటికే బలైపోయినా. నాకు 2 కూతురు భార్య, ఇప్పటికైనా మానేస్తున్నా చేస్తున్నా. మీరు కూడా నన్ను చూసి మీరందరూ కూడా మానేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, నిజంగా కూడా గుట్కా అనేది ఒక చిన్న ప్యాకెట్లో దాగి ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి గుట్కా. అది నిజంగా కూడా ప్రాణానికే ప్రమాదం. నిజంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అంటే డాక్టర్ల సూచనల మేరకు చికిత్స పొందుతూ తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పవచ్చు. ఇట్లా చాలామంది మనం ఈ విలేజ్లో కావచ్చు, తర్వాత చుట్టుపక్కల కూడా తను చూసి చాలామంది మానిపోయారని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నాడు. అంటే ఈ ప్రమాదకరమైనటువంటి గుట్కా కానీ పొగాకు కానీ ఎంతోమంది జీవితాల్లో నాశనం చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఈ అలవాటు చిన్నగా అలవాటైనటువంటి ఈ అలవాట్లు తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఇవ్వచ్చు, కానీ ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇది ప్రమాదకరమే, ప్రాణానికి ప్రమాదకరమే అని చెప్పేసి తన మాటల్లో చెప్తా ఉన్నాడు. నాలాగా ఎవరు కూడా మీరు గుట్కాలు కానీ పొగాకు కానీ తినకూడదని వెంటనే బంద్ చేయాలి. ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ, తర్వాత బంధుమిత్రులకు కానీ, స్నేహితులకు కానీ ఎవరికైనా వెంటనే మీరు కూడా వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చెప్పాలి. గుట్కాకు పొగాకుకు దూరంగా ఉండి ఈ సమాజంకు మనకు మంచి మెసేజ్ని ఇవ్వాలి. నిండు ఆరోగ్యంగా బతకాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి తన మాటల్లో చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ నేలపట్ల వెంకటేశం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఇప్పటివరకే ఈ రోజు నుంచే మనం గుట్కాలు కానీ పొగాకు కానీ ఈ దేశం నుంచి, రాష్ట్రం నుంచి మనం తరిమేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేస్తారని, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తన కుటుంబం 2 ఆడపిల్లలు, తన ఆర్టీసీ డ్రైవరు ఎన్నో సంవత్సరాలుగా దగ్గర 30 సంవత్సరాల నుండి తిరుపతి, హైదరాబాద్కు డ్రైవింగ్ చేసిన టైంలో నిద్రగాసే టైంలో అలవాటుగా చిన్నగా ఆ పొగాకు గుట్కాల్ని అంటే వేసుకోవడం కానీ అట్లా అలవాటు చేసినటువంటి ఈ వెంకటేశం పూర్తిగా ఇప్పుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు. డాక్టర్లు సూచనల మేరకు ఆపరేషన్ కొద్దిగా సక్సెస్ అయినప్పటికీ కూడా తన హెల్త్ అంత బాగలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. నాకు 2 ఆడపిల్లలు,
ఆ ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు, ఎవరైనా వెంటనే స్పందించి నా కుటుంబాన్ని నన్ను ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి చేతులు జోడించి కూడా వేడుకుంటా ఉన్నాడు. మనసున్నటువంటి ఎవరైనా సరే మీరు తోచినంత ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించి బాసటగా భరోసాగా నిలబడతారని తెలియజేసుకుంటూ కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, జేడవిల్లి.